నమస్కారం. ఈరోజు ఇరుముడి సినిమా 10 సంవత్సరాల తర్వాత టాలీవుడ్లో సినీ తిరగరాసింది. 10 సంవత్సరాల తర్వాత ఏమైందంటారా? సినిమా మొత్తం ఏమంటారు, అది అంత అయిపోయింది, షూటింగ్ అంతా అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్ అన్నీ కూడా అయిపోయింది. సినిమాకి రిలీజ్ చేయాలి. థియేటర్కి బిజినెస్ జరిగేది, అంటే డిస్ట్రిబ్యూటర్కి అమ్ముతారు. సినిమా నువ్వు 100 కోట్లు పెట్టాను తీ, ఓకే, నువ్వు అమ్మింది అందుకే 30 కోట్లకి అమ్మావు, ఆ తర్వాత వచ్చి ప్రాఫిట్ షేర్ చేసుకోవచ్చు అన్నట్టు. ఈ 30 కోట్లకి అమ్మినావు కదా, అది వీళ్ళకి ఎప్పుడు వచ్చిద్దిరా అంటే కొన్నిసార్లు 4 రోజులు 5 రోజులు 6 రోజులు అలా వస్తుంది. అది దాటితే లాభాల్లోకి అన్నట్టు జనాలు. బట్ అది దాటకుండా కూడా గోల్డ్ అని ఉన్నాయి. సినిమా బడ్జెట్ వేరు, థియేటర్ బిజినెస్ వేరు, వచ్చిన కనెక్షన్ వేరు, ఇలా ఎన్నో ఉన్నాయి. అలా 10 సంవత్సరాల క్రితం మన తెలుగులో ఒక సినిమా అట 2 రోజులలో మొత్తం థియేటర్ బిజినెస్ డబ్బు అంతా వచ్చిందట. అగైన్ ఇప్పుడు జస్ట్ 1.5 డే అంతే, మనం రిలీజ్ అయింది, నేను మధ్యాహ్నానికి వచ్చే కలెక్షన్స్ చూస్తే థియేటర్ బిజినెస్ జరిగిన డబ్బు అంతా మొత్తం వచ్చేసింది ఇరుముడి సినిమాకి సంబంధించి. నిన్న మధ్యాహ్నం నుంచే ఈ బాక్సులు కొన్న డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లో ఉన్నారు. 10 సంవత్సరాల తర్వాత మరలా అలా అంట ఇరుముడి సినిమాల్లో ఏమి లేదండి. సీలేరులో ఒక చిన్న ట్రాలీ లాంటి తోలుకుంటూ ఉంటాడు, అరటికాయల వ్యాపారం. సో అతనికి ఒక కూతురు ఉంటుంది. ఆ కూతురు చదివే స్కూల్కి సంబంధించేసి అనుమానాస్పద మరణాలు ఉంటాయి. అక్కడ ఒక రహస్యం, మరణాల కారణం ఏంటంటే వాళ్ళ కూతురు తెలిసిద్ది, వాళ్ళ కూతురు వాళ్ళ నాన్నకి చెప్పిద్ది. ఇక వాళ్ళ నాన్న ఆల్రెడీ ఏమంటాడు, ఏ ఆడకూతురు చూసినా నా కన్న కూతురే గుర్తొచ్చింది, ఇది నా బలహీనత అంటాడు, వాళ్ళని కాపాడాలి అంటాడు. అలా ఇతను ఎలా కాపాడి ఏంటంటే స్టోరీ అంతే. అండ్ అందులో ఫస్ట్ వచ్చేసి అయ్యప్ప సాంగ్ ఉంటుంది, మళ్ళీ మధ్యలో మల్లెపూల పలకెక్కి సాంగ్ ఉంటుంది. ఇలా భక్తి, సెంటిమెంట్, నాన్న బాధ్యత, ఆడపిల్లలు ఉన్నటువంటి చోట మగోడు అసలు ఎలా ఉండాలా, ఎలా కాపాడుకోవాలా, ఇవన్నీ సినిమాలో బ్రహ్మాండం చూపుతాడు. ఏంలా వీళ్ళ ఊరోళ్ళు ఒక అమ్మాయిని వేరే ఊరోడు కొంచెం ఇబ్బంది కలిగిస్తాడు, వాడు గొడ్డలని ఓడదీస్తాడు అనమాట. అందుకే మన ట్రైలర్ చూసి చెప్పే కదా, వెనక ఒకడు ఉన్నాడు, ఒంటి మీద చేస్తే పేగులు తీస్తాడు అన్న భయం ఉన్న రోజు మన బిడ్డ మనం కాపాడుకోగలుగుతా ఉంటాడు. సింపుల్. ఈ సినిమా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సినిమాలో లీనమైపోయారు. చాలా రోజుల తర్వాత ఇంత గొప్ప సినిమా చూస్తున్నాం, అండ్ మనల్ని మన సినిమాలు చూసుకుంటున్నాం రా అనుకున్నా. దానివల్ల కలెక్షన్ల ఓచకోత, థియేటర్లు ఎక్స్ట్రా షోలు, ఎక్స్ట్రా చైర్లు. నాకున్న సమాచారం మేరకు రేపటికి 100 కోట్ల క్లబ్లో చేరిపోయింది. లాంగ్ రన్లో సినిమా 200 కోట్లు కొట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. రవితేజ ఓ రకం చెప్పాలంటే కిక్ 2 అంట, ఆగస్ట్ 21 అంట అది రిలీజ్ అయిన సంవత్సరం. కిక్ 2 భయంకరమైన డిజాస్టర్ అది. నేను కిక్ 2 సినిమా చూసుకున్నా, అసలు దీన్ని ఎవడైనా సినిమా అంటాడు అనుకున్నా. కళ్యాణ్ రామ్ ఆయనంటే తీసాడు సినిమా అనిపించింది నాకు. కళ్యాణ్ రామ్ ప్రొడ్యూసర్, సురేందర్ రెడ్డి డైరెక్టర్. భయంకరమైన డిజాస్టర్ అసలు అదైతే. అప్పుడు పోయిన పరువు అగైన్ ఈ ఆగస్ట్ 21కి ఒక్కసారిగా లేచింది మళ్ళీ పైకి రవితేజ. అంతే, డెస్టినీ అంతే. ఓవరాల్ ఈ సినిమా గురించి ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటి, నేను అనుకోవటం అయితే ఈ రోజుకి 100 కోట్లు దాటేసింది, లేదా రేపటికన్నా వచ్చేస్తాయి. ఈ మధ్య కాలంలో ఈ రేంజ్లో అసలు ప్రేక్షకులు సినిమాలకు వస్తున్నారంటే ఈ సినిమానే. ఒక సినిమా టికెట్ రేటు పెంచకుండా, అసలు కొత్తగా సినిమాలు అద్దెనిదిని జోడించకుండా, పాన్ ఇండియా మూవీలాగా తమిళం, కన్నడం, మలయాళం కూడా రిలీజ్ చేస్తాం కదని చెప్పేసి చెత్త చెదరం యాడ్ చేయకుండా, సినిమాని సినిమాలాగా తీసి కథను కథలాగే ఉంచి ప్రేక్షకుడు చెప్పిన దానిలో ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్ అవ్వడం వల్ల సినిమాలో ఉన్న వాళ్ళు ఈరోజు ఇంత గ్రాండ్ సక్సెస్ని ఎంజాయ్ చేయగలుగుతున్నారు. మైత్రి మూవీ మేకర్స్కి ఒక రకంగా ఇది ఒక పెద్ద లెసన్. వాళ్ళదే ప్రొడక్షన్ హౌస్, బట్ వాళ్ళకి అర్థం కావాల్సింది ఏంటిదంటే కథని కథలాగా అందించగలిగితే లాభాలు వస్తాయి అన్నది వాళ్ళకి అర్థం కాదు. సో అంతిమంగా మరలా చెప్తున్నా, సినిమా చాలా చాలా బాగుంది, హ్యాపీగా చూడండి. ఎవరైనా ఒకరిద్దరు నచ్చకపోవచ్చు, యావరేజ్గా ఉండొచ్చు, అది మీ పర్సెప్షన్ అంతే. నేను ట్రైలర్ చూసి ఏదైతే చెప్పినానో అదే వేళ సినిమా ఉంది. బట్ నేను ఆ రోజు చెప్పినప్పుడు ఏంటి, పాలకుల్లో మార్పు రావాలి, అధికారుల్లో మార్పు రావాలి, పోలీసులో మార్పు రావాలి అన్న. ఆ రకమైన మార్పు వచ్చిన రోజు ఈ సినిమాకి సంబంధించి నిజమైనటువంటి విలువ, నిజమైనటువంటి ఓ రకంగా దీని గుర్తింపు, అన్నిటి మించి దీని యొక్క ఎఫర్ట్స్ ఫలించినట్టు అది. ఓకేనా? సినిమా కొత్తగా ఈరోజు చూసిన వాళ్ళు, నిన్న చూసిన వాళ్ళు,
ఇప్పుడు నేను చెప్పిన దానిలో ఒకటాన్ని ఎక్కువ చేసి చెప్పానా ఇంకా తక్కువ చేసి చెప్పానా కింద కామెంట్లో తెలియచేయండి.